శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న భక్తులకు అలాగే ఇతర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సాయినాథుడి దివ్యమైనటువంటి అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని ఆశీర్వదిస్తూ ఈరోజు కార్యక్రమంలో గురు పౌర్ణిమ ఇంకా తొందరలో రాబోతుంది. గురు పౌర్ణిమ జూలై 9వ తారీఖు. గురు పౌర్ణిమ అంటే ఏమిటి? గురు పౌర్ణిమ అనేది ఎందుకు మనం జరుపుకుంటున్నాం? గురు పౌర్ణిమ వలన కలిగే ఉపయోగాలు ఏంటి అనే అంశాన్ని మనం స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా మంది సాయి భక్తులతో నేను మాట్లాడినప్పుడు నాకు కలిగిన ఒక విచిత్రమైన అనుభవం ఏంటంటే, చాలా మంది సాయి భక్తులు నాతో చెప్పుకున్న మాటలు ఏంటంటే, గురు పౌర్ణిమ అంటే సాయిబాబా పుట్టినరోజు, సాయిబాబా పుట్టినరోజు కాబట్టి గురు పౌర్ణమిని ఘనంగా చేసుకుంటున్నాం అని చెప్పి తెలియచెప్పడం జరిగింది. ఈ అపోహ, ఇది తప్పు. గురు పౌర్ణిమ నాడు నిజంగా సాయిబాబా పుట్టాడా లేదా? గురు పౌర్ణిమ అనేది సాయిబాబా జన్మదినమా కాదా? గురు పౌర్ణిమని ఎవరు జరుపుకోవాలి, ఎందుకు జరుపుకోవాలి? ఈ అంశాన్ని మనం చూద్దాం. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు వచ్చే పౌర్ణమి, ఏదైతే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి ఉందో, ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి యొక్క విశేషం చాలా గొప్పది. ఎందుకంటే అసలు పౌర్ణమే చాలా గొప్పది. ప్రతి పౌర్ణమికి కూడా చంద్రుడు పరిపూర్ణమైనటువంటి కిరణాలను ప్రసరింపజేస్తూ భూమి మీద సర్వ సృష్టి అంటే ముఖ్యంగా భూమి మీద ఉన్న సకల ప్రాణకోటిని ఆనందోత్సాహాలతో ఆ పున్నమి వెన్నెల వెలుగులలో ఎంతో ఆనందం అనిపిస్తూ ఉంటుంది బాహ్యంగా చూస్తే. కానీ కాస్మిక్ రేస్, దైవిక శక్తిని ప్రసరింపజేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా పౌర్ణమి నాడు ముఖ్యంగా ఆ వెలుగులు, ఆ ప్రకాశంలో ఉన్నటువంటి దైవిక శక్తి వలన రజస్సు తమస్సు, రజోగుణము తమోగుణము నియంత్రించబడుతుంది, తక్కువగా ఉంటుంది. సత్వగుణం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే చూడండి, పౌర్ణమి నాడు సముద్ర స్నానాలు చేయమంటారు. సముద్ర స్నానం అంటే ఉప్పు, ఏదైతే సాల్ట్, రాక్ సాల్ట్ అనేది చాలా అద్భుతం, నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. వెనకటికి ఈ రోజు కూడా దిష్టి తీయటానికి మనము సముద్రపు ఉప్పుతో కళ్ళ ఉప్పు అంటాము, దొడ్డు అంటాం మనం ఒక చోట. ఆ దిష్టి తీయటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సముద్రంలో స్నానం చేయటం వల్ల రాక్ సాల్ట్కి ఆ నెగిటివ్ ఎనర్జీ తీసే శక్తి ఉంది. కాబట్టి మన దేహానికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏవి ఉన్నా కూడా సముద్ర స్నానం వలన తొలగించుకోవటం అనేది జరుగుతుంది. ఫ్రెష్గా తయారైపోతాం. ఇది శారీరక పరంగా. మానసిక పరంగా వచ్చేటప్పటికి ఎప్పుడైతే పౌర్ణమి గడియలలో మనం చక్కగా ధ్యానం చేసుకుంటామో, మన ఇష్టదైవాన్ని ప్రార్థిస్తామో, లేదా బీజాక్షరాలతో మంత్రాలు ఏమైనా ఉపదేశం ఉంటే అవి చేసుకుంటామో, సాయి సచ్చరిత్రను పారాయణం చేసుకుంటామో, అన్ని రకరకాలుగా ఆధ్యాత్మికతకు సంబంధించిన ధ్యానం అవ్వచ్చు, ఏదైనా సరే ఈ ప్రక్రియల ద్వారా దైవిక శక్తిని మనము పరిపూర్ణంగా అందుకోవటం అనేది జరుగుతుంది. ఎందుకు? చంద్రుడు అంత శక్తివంతంగా మనకు అందిస్తూ ఉన్నాడు కాబట్టి తన యొక్క శక్తిని, దైవిక శక్తిని. కాబట్టి ప్రతి పౌర్ణమి విశేషమే. అందులో ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని దీన్ని వ్యాస పౌర్ణమి అని మనం పిలుస్తూ ఉంటాం. ముఖ్యంగా సరే ఈ విషయాలు లోతుకు పోతే మనకి వీడియో టైం పెరుగుతుంది కాబట్టి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. సాయిబాబాకు గురు పౌర్ణమికి సంబంధం ఏమిటి అనే అంశాన్ని మనం ఈ సందర్భంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజ, యోగిరాజ, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ అంటున్నాం. సాయిబాబాను సద్గురు సాయి అంటున్నాం. చూడండి, సత్ గురు, సత్యాన్ని బోధించేవాడు. సత్ గురు, సత్యాన్ని చూపించేవాడు. సత్ గురు, సత్యమే తానే కనిపించేవాడు. సత్ గురు అంటే అసత్తును పరిపూర్ణంగా మనలోంచి పెకలించటం కాదు, ఒక అవగాహన కల్పించేవాడు. సత్యమేది, అసత్యమేది, దీన్ని వివేకం అంటాం. సత్యమేదో అసత్యమేదో తెలుసుకొని అసత్యాన్ని పక్కన పెట్టి సత్యం వెంట పరిగెత్తటమే వైరాగ్యము అంటాం. కాబట్టి వివేక వైరాగ్యాలను ప్రసాదించగలిగిన ఏకైక శక్తి ఉన్నటువంటి వాడు ఈ కలియుగంలో గురువు మాత్రమే. అందుకే దైవము కూడా గురు స్వరూపంగా రావడం అనేది జరిగింది. కాబట్టి సాయిబంధులారా, సాయిబాబాను అందుకు సద్గురువుగా మనం పూజించుకుంటూ ఉన్నాం. క్షణకాలంతోనే కర్మలను తొలగించగలడు. ద్వారకామాయి దర్శన ప్రవేశంతోనే కర్మలను ధ్వంసం చేయగలడు. అందుకే అష్టోత్తర శతనామావళిలో ఓం కర్మధ్వంసినే నమః అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి అటువంటి సమర్థ సద్గురువు అయినటువంటి సాయి మన గురువు కాబట్టి ఇక్కడ దైవమా బాబా గురువా అనే ప్రధాన అంశం వచ్చినప్పుడు
షిరిడి సాయిబాబాను గురువుగా భావన చేసి ఎవరైతే కనుక పూజిస్తూ ఉంటారో, సేవలు చేస్తూ ఉంటారో, మరి శిష్యులం అవుతాం మనం. గురువు శిష్యుడు సంబంధం. దైవంగా పూజిస్తూ ఉన్నా గురువుగానే పూజించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు? ఆయన గురు స్వరూపంగా వచ్చాడు కాబట్టి గురువులను చక్కగా ఉన్నత రీతిలో గౌరవిస్తూ, గురువుకు ఉన్నత రీతిలో సేవ చేసుకుంటూ మన యొక్క భక్తిని చాటుకోవటం కోసం ప్రధానంగా ఉన్న రోజే గురు పౌర్ణిమ. ఆ రోజు గురువుకి మీరు ఎంత సేవ చేస్తారో, గురువు కూడా చంద్రుడిలాగా పూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకి ప్రసాదించే దివ్యమైనటువంటి శుభ ఘడియలవి ఆ గురు పౌర్ణిమ ఘడియలనే. ఉన్న రోజుల్లో ఒక భక్తుడు గురు పౌర్ణమి నాడు బాబా వద్దకు వస్తాడు. పూజా ద్రవ్యాలన్నీ తీసుకుని గురు పౌర్ణిమ, మరి వ్యాస పౌర్ణిమ రోజు చాలా విశేషమైనటువంటి రోజు. గురువు అనేవాడు శిష్యుడిలో ఉన్న అజ్ఞానం అనే అంధకారాన్ని దహించి వేసి జ్ఞాన మార్గం వైపు నడిపించుకుని వెళ్తాడు. అంతటి శక్తివంతుడు. నగురోరధికం తత్వం, నగురోరధికం జ్ఞానం, నగురోరధికం సర్వం. గురువును మించింది ఏది లేదు ప్రపంచంలో. జ్ఞానము ఏమైనా సరే సర్వము గురువే. ఆ సత్యం తెలిసిన వారు గురు పౌర్ణమిని చూడండి ఎంత వేడుకగా, ఘనంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారో కథ వింటే అర్థమవుతుంది. పూజా ద్రవ్యాలు తీసుకొని బాబా వద్దకు వస్తాడు. బాబా అడుగుతాడు, ఏమిరా, ఏమిటి ఇలా వచ్చావు? బాబా, ఇవాళ గురు పౌర్ణమి బాబా, నీకు పూజ చేసుకుందామని. అలాగా, ఆ స్తంభం ఉందిగా, స్తంభానికి పూజ చేసుకో అన్నాడు బాబా. అతనికి అర్థం కాల. ఏ స్తంభము? ఈరోజు మీరు కూడా చూడవచ్చు, ద్వారకామాయి మెట్ల ముందు ఒక ఎర్రని స్తంభం ఒకటి ఉంటుంది. దాని మీద బాబా చెయ్యి పెట్టి అన్నం అవి వండేటప్పుడు చూస్తూ ఉండేవాడట. మధ్యలో ఆయన అప్పుడప్పుడు ఆ స్తంభానికి ఆనుకొని కూర్చునేవాడట. చాలా అద్భుత విశేషాలు ఉన్నాయి, రాబోయే రోజులు అన్ని చెప్పుకుందాం. ఆ భక్తుడు ఆశ్చర్యపోయాడు. బాబా, ఏంటి బాబా? అవునురా, ఆ స్తంభానికి పూజ చేస్తే నాకు చేసినట్లే అన్నాడు బాబా. స్తంభానికి పూజ చేయించాడు. అంటే అర్థం ఏమిటి ఇక్కడ? తను పూజ చేయించుకోలే. అంటే గురువు అనేవాడు స్థూల రూపంలో ఉన్నా, స్థూల రూపంలో లేకపోయినా, ఏ శిష్యుడైతే సర్వకాల సర్వావస్థలయందు ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువులో తన గురువుని చూడగలుగుతాడో, తన గురువు సర్వకాల సర్వావస్థలయందు తనని కనిపెట్టుకుని ఉన్నాడన్న జ్ఞానాన్ని పొంది ఉంటాడో వాడు నిజమైన శిష్యుడవుతాడు. అది నేర్పించబోతున్నాడు బాబా అక్కడ. ఈరోజు మనందరం కూడా తెలుసుకోవాల్సింది అదే. గుడికి వెళ్ళి నమస్కారం చేస్తేనే బాబాకు చేసినట్లా, లేదా గుళ్ళోనే బాబా చూస్తాడా? అలా కాదు. మన బాబా కనిపెట్టుకుని ఉన్నాడు. వాళ్ళ ఉదాహరణకి గూగుల్ మ్యాప్స్ అని వచ్చింది. వాళ్ళ టెక్నాలజీ చూడండి. ఆ గూగుల్ మ్యాప్స్ శాటిలైట్ ద్వారా మీ ఇల్లు ఎక్కడుందో మీరు డైమెన్షన్స్, అది ఏరియా కొడితే చూడగలుగుతున్నారు. అంటే ప్రపంచం మొత్తాన్ని చూడగలుగుతున్నారు. మానవుడే ప్రపంచం మొత్తాన్ని చూడగలిగే పరికరాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఈ పరికరాలను సృష్టించిన మానవుని సృష్టించిన దైవము శక్తి ఎంత ఉంటుందో, ఎంత గొప్పగా ఉంటుందో ఊహిస్తే అర్థమవుతూ ఉంటుంది. ఆ తత్వాన్ని బాబా నేర్పించడం కోసమే గురు పౌర్ణమి నాడు శిష్యుడితో ఆ విధంగా పూజ చేయించడం అనేది జరిగింది. కాబట్టి సాయి బంధువులరా, గురు పౌర్ణిమ అనేది విశేషవంతమైనటువంటిది. కాబట్టి ప్రతి సాయి భక్తుడు గురు పౌర్ణమి నాడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజ, యోగిరాజ, పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథుణ్ణి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా పూజించండి. గురు పౌర్ణమి నాడు ఏం చేయాలో తెలుసుకొని చేస్తే మనకి ఆనందం కలుగుతుంది. చక్కగా గురు పౌర్ణమి నాడు ఉదయాన్నే ప్రాతకాలంలో లేవండి, కాకడ హారతి పాడుకోండి. సమీపంలో బాబా మందిరం ఉంటే కాకడ హారతికి వెళ్ళండి, అభిషేకంలో పార్టిసిపేట్ చేయండి. అనంతరం సాయి సచ్చరిత్ర పారాయణం చేయండి. మొత్తం చేయగలిగితే సంతోషం, లేదంటే కనీసంగా ఒక్క 2 అధ్యాయాలైనా, 1 అధ్యాయమైనా, 10 అధ్యాయాలైనా మీకు చేతనైనంత సాయి సచ్చరిత్ర పారాయణం చేయండి. అలాగే మధ్యాహ్న హారతి, సంధ్యాహారతి, సేజహారతి 4 హారతులు గురు పౌర్ణమి నాడు మందిరంలో బాబా సమక్షంలో పాడుకునే ప్రయత్నం చేయండి. ఆ రోజు అన్నదాన కార్యక్రమంలో విరివిగా చక్కగా సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేయండి. ఒక మా సాయికొండకని చెప్పట్లేదండి, ఎందుకంటే సాయికొండలో చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉన్న సాయినాథుడి దివ్య ధామంలో ప్రతి సంవత్సరం 20 నుంచి 25 వేల మంది తరలి వస్తారు గురు పౌర్ణమికి. అన్నదానం విరివిగా చేస్తూ ఉంటాం. సరే, దానికి డొనేషన్లు ఇచ్చేవారు ఇవ్వచ్చు.
ఒక సాయికొండని ఇక్కడ ప్రస్తావన చేయటం కాదు, ఏ మందిరానికైనా ఎక్కడైనా సరే ఆ రోజు అన్నదాన కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకునే ప్రయత్నం మీ శక్తి అనుసారంగా చేయండి. ఈ క్రియలన్నీ చేయటం వల్ల అద్భుతమైన సాయి యొక్క అనుగ్రహానికి పరిపూర్ణంగా మనము పాత్రులమవ్వటం ముమ్మాటికి సత్యము. ఎందుకు? పౌర్ణమి నాడు అద్భుతంగా విశేషంగా ఆయన సిద్ధంగా ఉంటాడు అనుగ్రహం ప్రసాదించడానికి. ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ముఖ్యమైన ప్రక్రియ ఎందరికీ చెప్పబోతున్నాను నేను. గురు పౌర్ణమి నాడు మనము సాయి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి? గురు పౌర్ణమి నాడు రాత్రిపూట 10 గంటల నుంచి చక్కగా ఒక బౌల్లో, ఒక గిన్నెలో పాలను తీసుకొని అందులో బెల్లం కొట్టి వేసేసి, యాలకులు అవి వేసి, చంద్రుడి కిరణాలు అందులో పడేటట్టుగా మిద్దె మీద, మేడ మీద పెట్టి చక్కగా అక్కడ కూర్చోండి. ఓం సిద్ధ సంకల్పాయ నమః, ఓం సిద్ధ సంకల్పాయ నమః. ఈ నామస్మరణ బాగా చేయండి. మన అష్టోత్తర శతనామావళిలో ఉన్న నామస్మరణ ఇది. కనీసం ఒక అరగంటను అలా చేసి ఆ పాలను తీర్థం కింద తీసుకోండి. అద్భుతమైన ఫలితం ఉంటుంది. కాబట్టి సాయి బంధువులారా, గురు పౌర్ణమి అనేది బాబా యొక్క పుట్టినరోజు కాదు. గురు పౌర్ణమి అనేది గురువులను పూజించుకునే రోజు. ఒక్క సాయిబాబానే కాదు, ఏ శిష్యులు ఉన్నా, ఏ భక్తులు ఉన్నా, రాఘవేంద్ర స్వామి అయినా, రమణ మహర్షి వారైనా, రామకృష్ణ పరమహంస వారైనా, ఎవరైనా సరే ఎవరెవరి భక్తులు వారి వారి గురువులను ఘనంగా పూజించుకునే అద్భుతమైనటువంటి రోజు గురు పౌర్ణిమ. కాబట్టి మరొకసారి మీరందరికీ ఆ గురు పౌర్ణమి నాడు చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేసే శక్తిని బాబా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, ఇలాగే శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చే అద్భుతమైన వీడియోస్ అన్నిటిని కూడా భవిష్యత్తులో కూడా మీరు ప్రతిదీ వదలకుండా చూసి మీరు షేర్ చేయండి. ఇది చాలా ముఖ్యమండి. సాయితత్వ ప్రచారకులుగా మారండి. ఒక టార్చ్ లైట్ బాబా నాకు జ్ఞాన జ్యోతిని నాకు వెలిగించి ఇచ్చాడు. ఈ ఫేస్బుక్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, ఈ ఛానల్స్, సోషల్ మీడియా ద్వారా ఆ టార్చ్ ని నేను మీ అందరికీ అందించబోతూ ఉన్నాను. షేర్స్ రూపంలో మీరు షేర్ చేశారంటే టార్చ్ అవతల వాళ్ళకి అప్పచెప్పినట్టే. అలా సాయి తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటూ మనమందరం సాగిపోదాం. సాయి తత్వాన్ని అర్థం చేసుకుందాం, ఆచరణలో పెడదాం. ఆ సాయినాథుడి యొక్క దివ్యమైనటువంటి కృపకు పాత్రులమవుదాం. జై సాయినాథ్.